ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ వసతి గృహాలను ప్రైవేటు హాస్టళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తాం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రోడ్ల ఎమ్మెల్యే పంతంనా నజీ స్పష్టం. ఫిబ్రవరిలో కాకినాడ వేదికగా సిపిఐ రాష్ట్ర సభలు. వివరాలను వెల్లడించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మధు. అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం నశించాలి. వామపక్ష పార్టీ నేతల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను ప్రైవేట్ విద్యా సంస్థల హాస్టల్స్ కంటే దీటుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ నగరంలోని జగన్నాథపురంలో గల ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం, నంబర్ 1 శివాలయం వద్ద నంబర్ 2 వసతి గృహం, డైరీ ఫార్మ్ సెంటర్ వద్ద ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం మరియు PR ప్రభుత్వ కళాశాల నందు కళాశాల వసతి గృహంను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఇంజనీరింగ్ అధికారులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో నెలకొన్న సమస్యలు, శిథిలావస్థకు చేరుకున్న భవన పరిస్థితిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వసతి గృహంలో ఎదురవుతున్న సమస్యలను వార్డెన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ, ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ సరైన వసతి సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దాదాపు 60 ఏళ్ల క్రితం నిర్మించిన భవనంలోనే విద్యార్థినులు ఉంటున్నారని, ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుందని, ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వసతి గృహానికి నూతన భవనం నిర్మించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని, బాలికల వసతి గృహం నెంబర్ 2 సంబంధించి నూతన గృహంలో విద్యార్థినులకు అన్ని మౌలిక సదుపాయాలు అందించడం జరుగుతుందని, అదేవిధంగా డైరీ ఫారం సెంటర్ నందు ప్రభుత్వ బాలుర వసతి గృహం నందు కూడా విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నదని, వీటిని యందు కూడా అన్ని మౌలిక సదుపాయాలు అందించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా PR ప్రభుత్వ కళాశాల నందు కళాశాల వసతి గృహం నందు దాతల సహాయంతో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రైవేట్ విద్యా సంస్థల హాస్టళ్లకు దీటుగా అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ వసతి గృహాలను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. విద్యార్థినులకు అనుకూలమైన, సురక్షితమైన మరియు మంచి వాతావరణంలో ఉండే విధంగా నూతన వసతి గృహాలను నిర్మాణానికి ప్రతిపాదనలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు G. శ్రీనివాసరావు, ABCWO రామకృష్ణ, వసతి గృహ వార్డెన్ ఫ్లోరెన్స్, మున్సిపల్ కార్పొరేషన్ EA మచ్చారావు, DE ఆదినారాయణ, సిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఓమి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. బీసీ హాస్టల్ ఎట్లా ఉన్నాయన్నది ఈరోజు నేను, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్, అదేవిధంగా కార్పొరేషన్ SC గారు, అదేవిధంగా DE గారు మొత్తం అందరూ రావడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ హాస్టల్ బిల్డింగ్ పిల్లల స్ట్రెంత్ ఉంది, కానీ దాని తగ్గట్టుగా ఈరోజు ఇప్పుడు పూర్వం కట్టిన బిల్డింగ్లు 60 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ పాడై ఉన్నాయి. స్ట్రెంత్ పెరుగుతుంది,
తగ్గట్టుగా ఈరోజు సదుపాయాలు కల్పించాలని ఆలోచన ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఓల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ని డిస్కౌంట్ చేసి కొత్త బిల్డింగ్ కట్టాలని. ఇక్కడ గతంలో కట్టిన బిల్డింగే కొంచెం స్లాబ్ అయ్యి పాడై ఉన్నాయి, దాన్ని రిపేర్ చేసి ఓవరాల్గా ఇక్కడ పిల్లలకి అనుకూలమైన వాతావరణం తీసుకురావాలని ఒక ఆలోచన. వాళ్ళకి మంచి డైనింగ్ ఇవ్వాలని, అదేవిధంగా ఒక మీటింగ్ పెట్టుకోవడానికి ఒక హాల్ లాగా ఒక అట్మాస్ఫియర్ తీసుకురావాలని, ఒక మంచి వాతావరణం తీసుకురావాలని. ఇది ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ హాస్టల్ పిల్లలు ఎలా ఉంటున్నారో అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్ కానీ అన్నీ కూడా ఒక మంచి మోడల్గా తయారు చేయాలని ఆలోచించి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కుటుంబ ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు మన కాకినాడలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ని సందర్శించడం జరిగింది. దీన్ని ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయని కూడా మేడం గారు అన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కొత్త బిల్డింగ్ కట్టి ఒక మంచి వాతావరణం తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం రైతుల భూ హక్కులను పూర్తి భద్రత కల్పించాలనే లక్ష్యంతో భూములను సర్వే చేసి నూతన యాజమాన్ల పేర్లతో పట్టాదారు పాస్బుక్లు పంపిణీ ప్రక్రియను ప్రారంభించిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో రూరల్ ఎంఆర్ఓ ఎస్ఎల్ఎన్ కుమారి ఆధ్వర్యంలో తిమ్మాపురం సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన నూతన పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్బుక్లను అధికారికంగా ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల భూ హక్కులను పూర్తి భద్రత కల్పించాలనే లక్ష్యంతో భూములను సర్వే చేసి నూతన యాజమాన్ల పేరుతో పట్టాదారు పాస్బుక్లు పంపిణీ ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. గతంలో ఉన్న భూ సమస్యలు వివాదాలు పరిష్కరించి రైతులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు అర్హులైన ప్రతి రైతుకు తప్పనిసరిగా పాస్బుక్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించి వ్యవసాయ అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో తిమ్మాపురం గ్రామంలో 16,49,00,000 రూపాయలతో వివిధ సంక్షేమ పథకాలకు అభివృద్ధి పథకాలకు ఖర్చు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, వల్లూరు రాజా, నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, రంబాల వెంకటేశ్వరరావు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, మాదారపు తాతాజీ, బోళ్ల కృష్ణమోహన్ గారు, బందిలి విరీష, పితాని లీల, తాటికాయల వీరబాబు, కరెడ్ల గోవిందు, బత్తెన దొరబాబు, కాళ్ళ ధనరాజు, కర్రి వెంకటరాజు, నండూరు సత్యబాబు, రామదేవ్ సీతయ్యదొర, తల్లాటం దుర్గబాబు, సద్దరపు సతీష్, సోదే ముసలయ్య, చల్లపల్లి గణపతి, నందిక లావుబాబు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. వాకలపూడి వలసపాకలన్నీ అభివృద్ధి చెందాయి. ఇప్పుడు మనకున్న అతిపెద్ద ఛాలెంజింగ్ గ్రామం ఏంటంటే తిమ్మాపురం గ్రామం. ఇవాళ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందేటప్పుడు అనేక అవసరాలు ఉంటాయి. మంచినీరు దగ్గర నుంచి రోడ్ల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రతి ఒక్క దాని మీద దీని మీద పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మనం మంచి నీరు ఇవ్వగలగాల, అలాగే మంచి రోడ్లు ఇవ్వగలగాల, మంచి డ్రైనేజీలు వేయించి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో చేయాల. ఒక పక్కన సంక్షేమం చేసుకోవాలి. అనేక మంది కాకినాడ నుంచి కానీ ఇతర గ్రామాల నుంచి కానీ వలస వచ్చి ఇక్కడే లేఅవుట్లు చేసుకుంటే ఇక్కడే ఇల్లు కట్టుకుని వెళ్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే కాలంలో పిఠాపురానికి కాకినాడకి మధ్యలో వారధి కలిపించేటువంటి గ్రామం తిమ్మాపురం గ్రామం. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేస్తాం. అలాగే ఇక్కడ వేదిక మీద ఉండగా అడిగారు ఆ బాబు గురించి. దాని మీద కూడా ఒకసారి ఒక పరిష్కార మార్గం చూసి రైతుకు అన్యాయం జరగని విధంగా ఒక పరిష్కార మార్గం చూసి నిరంతరం వాళ్ళు చేసుకోవడానికి కానీ ఇంకో రకంగా కానీ రైతులతో కూర్చుని ఆ రైతులకు ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కార మార్గాన్ని ముందుకు తెచ్చి చేస్తామని చెప్పి అలాగే అది ఒకటే కాదు, బొమ్మ మీద చేయడం మా ముత్తాలు కానీ తెలియదు మాకు. రాళ్ళ మీద బొమ్మలు ఆ జగన్ బొమ్మేటి ఎవరా ప్రతి ఊళ్ళు కూడా ఆశ్చర్యపోయి చెప్తున్నారు. మన చేయరేటి మా బొమ్మేటి అని ఇప్పుడు కూడా ఇంకా నాయకులు చాలా మంది ఉన్నారు, చాలా దారుణంగా ఉన్నారు. అది ఎదర ఉంటుంది. ఇంకా ముసలి పండగ తెలుస్తూ ఒకరికొకరికి చాలా గ్రామంలో చాలా అవినీతి జరుగుతుంది. జరిగింది. ఇక్కడి నుంచి ఆటో సాగం ఏం చేయాలని సాగమంటే ఇప్పుడు ఇది ఏ దారి లేదు, మూత పడిపోయింది. ఏ దారి లేదు, మూత పడిపోయింది. అవకాశం కూడా చూస్తున్నారు. కానీ మా ఎమ్మెల్యే గారు జాయిన్ ఎవరో, ఎవరిని కూడా జాయిన్ ఎవరో. ఇంకేదంటే మాట మీద ఉండే మనిషి, మాట మీద ఒకే మాట మీద ఉండే మనిషి మా ఎమ్మెల్యే 19 గారు అంటే అంచేత నాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగానే కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే ఆయన అట్లా సాగు ముందే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అంత కరెక్ట్గా ఉంటుంది. ఏం చేద్దంటే ప్రజలకి ఏ విధంగా
చేసుకుంటే ప్రజలకు అది మంచా చెడా అన్న ఆలోచన ఒక సర్వే కూడా లేకుండా చేసేవారు. ఈ రాళ్ళు కొన్నారు రెవెన్యూలో, ఎక్కడెక్కడే సర్వే చేసి రాళ్ళు వేయడానికి. ఆ రాళ్ళు బొమ్మలో వేసుకోవడానికి ఎన్నో వందల కోట్లు అయినాయి. అయితే రైతులకి అది సబ్సిడీ ఇస్తే ఎంత కలిసి వచ్చిన రైతు నాకు తెలిసి ఆ డబ్బులు ఆ చెత్తకి రంగులు వేయడానికి ఈ డబ్బులన్నీ రైతులకి ఇచ్చుంటే ఒక 100 మంది రైతులు సూసైడ్ అయినా ఆగేది. ఖచ్చితంగా ఆలోచన లేదు ఆ రోజు. అలాంటి ప్రభుత్వం పోయి ఖచ్చితంగా మీరు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చింది. అయితే కొన్ని సమస్యలు ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా అధికారులకు తెలియజేస్తే అవి అవుతాయని తెలియజేస్తూ అంతాస్తులాగా మనకేదో దానం చేసినట్టుగా మన పెద్దలు మనకి ఇచ్చిన భూమిపై 5 ఫోటోలు వేసుకోవడం అనేది నిజంగా దురదృష్టకర సంఘటన. అంచేత మీరు అందరూ కూడా ఇంటికి పంపించారు. ఇప్పుడు రైతులు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రతి విషయంలోని కూడా నారాయణ గారు పోరాడి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అడిగిందే తడువుగా కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారు అత్యధిక నిధులు ఆంధ్రప్రదేశ్కి కేటాయించడమే కాకుండా అందుకు తగ్గట్టుగా మనకి ఇక్కడ జనసేన, అదేవిధంగా పిఠాపురం ఏదైతే జనసేన మన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉండడం కూడా మన అదృష్టం. ఎందుకంటే నిధులు మన అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరికి రైతుకి కూడా ఇబ్బంది కలగకుండా ఈరోజు కానీ ప్రతిదీ కూడా రైతు కానీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం చెప్పాలి. వీటిలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం అంటే ఈ రాష్ట్రం భారతదేశంలోనే కాదు అదే ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఒక గొప్ప రాజధాని నిర్మాణం చేస్తున్నారు. అదే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు. అలాగే లోకేష్ గారి లక్ష్యం ఉంటే అందరికీ కూడా రాష్ట్రంలో చదువుకున్న వారికి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో వారు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తూ విశాఖను రాజధానిగా చేస్తూ వారు పనిచేస్తున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఉంటే గ్రామాల్లో ఎంత అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో మౌలిక సదుపాయాన్ని కూడా ప్రజలు 100% అందించాలి, రోడ్డు ట్రైన్ వంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. మన ప్రీతం శాస్త్రజ్ఞులు వారు కూడా ప్రజలందరూ కూడా వారికి అనుభవంలో చూసుకుంటూ సంక్షేమ అభివృద్ధి 100% అందించాలని ఏకైక లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు. ఈ 24 గ్రామంలో చూసుకుంటే వారు నియోజకవర్గ గతంలో ఆలోచించినంత విధంగా నియోజకవర్గ అభివృద్ధి చేస్తూ సంక్షేమ. వచ్చే నెల ఫిబ్రవరి 16, 17, 18 తేదీల్లో కాకినాడలో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సభలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. మంగళవారం కాకినాడలోని పిఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, మహిళా సమైక్య అధ్యక్షురాలు ఎం పద్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, ఏజేఎస్ నగర కార్యదర్శి టి అన్నవరం తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు ఎవరైనా చేస్తారు, బీచ్ ఉత్సవాలు ఎవరైనా చేస్తారు, కానీ పర్మనెంట్గా ఉండే విధంగా, పర్మనెంట్ సోర్స్ ఉండే విధంగా ఈ కాకినాడ జిల్లా మీద మీరు చేస్తున్న కృషి ఏంటి అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిన్ను పిఠాపురం నియోజకవర్గం నెగ్గించుకున్నాం, ఈ జిల్లా మంత్రి అయ్యాను, జిల్లా మంత్రివి. మేము సూటిగా అడుగుతున్నాం, ఇక్కడున్న నేను సర్వే చేసి వచ్చాను, ఇక్కడున్న యువతంతా కూడా హైదరాబాద్కి, చివరికి బెంగళూరుకి, ఢిల్లీకి వలస వెళ్ళిపోతున్నారు పనులు లేక. మొత్తం ఆయిల్ పరిశ్రమలు కూడా మూసేసేసారు, ఇండస్ట్రీలు లేవు. ఇక్కడున్న యువతకు నువ్వు ఏమిస్తావు? అందుకనే పవన్ కళ్యాణ్ గారు మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ జిల్లాకి ఏం చేస్తారు అడుగుతున్నాను. రోడ్లు నువ్వేసేటట్టు బోర్డు మల్లయ్య ఎవడన్నా వేస్తాడు రోడ్లు. ఇది ఒక 50 సంవత్సరాలు ఉండే విధంగా ఇది వేస్తావా? ఇదిగో ఆనాడు ఒక ఎన్ఎఫ్సీలు ఏర్పాటు చేస్తాం, ఆనాడు జిఎఫ్సీ ఇప్పుడు గవర్నమెంట్ అయింది, జిఎఫ్సీలు ఏర్పాటు చేస్తాం. కాకినాడలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కాకినాడ జిల్లా అభివృద్ధికి ఈస్ట్ గోదావరిలో ఉన్న ఒక రూపకల్పన చేశారు. అందుకని ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా దయచేసి అడుగుతున్నాను, అఖిలపక్షం వేయండి. కాకినాడ జిల్లాలో ఉన్న రాజకీయ పార్టీలని, అన్ని ప్రజా సంఘాలని, ఒక ప్రజాస్వామిక వాదుల్ని పండగ ముందు అందరూ కూర్చోబెట్టి
ఈ కాకినాడ జిల్లా సంపద రావడానికి ఎలా ప్రయత్నం చేయండి. మన జిల్లా కలెక్టర్ గారిని దేనికోసం కలిస్తే ఆయన ఏమన్నారంటే ₹1 లేదండి నిధులు అన్నారు. మీకు ఎంతో తెలిసిన రూపాయి నిధులు లేవు. అందుకనే అది ప్రత్యేకంగా అడుగుతున్నాం. ఇంకా మూడో విషయం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ పథకం ఎందుకు పెట్టారు? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ కార్మికులకి పనులు లేక వలసలు వెళ్తుంటే ఆనాడు UPA 1లో వామపక్ష పార్టీలు మద్దతు ఉన్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్కి మద్దతు ఇచ్చి మేము కొన్ని చట్టాలు అడిగాం. దాంట్లో ఈ వ్యవసాయ కార్మికులకి పని కల్పించడం, రెండోది సమాచార యాక్ట్, మూడోది అటవీ రక్షణ చట్టం. అలాంటి 2 చట్టాలు కీలకమైనది. ఆ చట్టాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పెట్టారు. మీరు మహాత్మా గాంధీని పేరు మార్చాల్సిన అవసరం ఏమిటి? మహాత్మా గాంధీ ఈ దేశానికి జాతిపిత లేకపోతే దేశద్రోహ? ఎవరైనా పేరు, ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మన అన్న క్యాంటీన్ తీసేసి జగన్ లాగా వేరే పెట్టాడు, మీ స్వార్థం ఉండొచ్చు. కానీ మహాత్మా గాంధీ స్వార్థం ఏముంది? మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వతంత్రం రప్పించిన వీరుడు కదా, బ్రిటిష్ వాళ్ళని కర్రతో శాంతియుతంగా నడిపించిన యోధుడు కదా. మన ప్రతి రూపాయి మీద గాంధీ బొమ్మ ఉంటుంది కదా. నాకు భయం వేస్తుంది. అయితే రేపు మా రోడ్డు మీద కూడా గాంధీ బొమ్మ ఉంచరు. అదిగో గాంధీనగర్ పార్క్ దగ్గర గాంధీ మార్గం ఉండేది, మీరు గమనించలేదు. ఇప్పుడు ఆ గాంధీ మార్గం తీసి వందే మాత్రం మార్గం పెట్టారు. అంటే ఏం చేస్తారో అర్థం కావట్లేదు. అందుకని ఇవన్నింటి మీద కూడా మాట్లాడడం కోసం జనవరి 18న, ఈ నెల 18న చలో ఖమ్మం పేరు మీద ఖమ్మం జిల్లాలో 5 లక్షల మందితో CPI 100 ఏళ్ల పండగ ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో జరుగుతున్నాయి. ఈ కాకినాడ జిల్లా నుంచి కూడా విద్యార్థులు, యువకులు, కార్మికులు, మున్సిపల్ కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నారు. అంటే ఈ కార్యక్రమాన్ని కూడా అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేస్తారని. ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం నశించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వెనిజులాపై అమెరికా దుశ్చర్యలను వారు తీవ్రంగా ఖండించారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ మసీద్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా CPM జిల్లా కార్యదర్శి కర్ణం ప్రసాదరావు, CPI-ML లిబరేషన్ జిల్లా నాయకులు CH నాగేశ్వరరావు, CPI-ML న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకులు అయినాపురపు సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరు రాజ్బాబు తదితరులు మాట్లాడుతూ వెనిజులాపై అమెరికా దుశ్చర్యలను తీవ్రంగా ఖండించారు. వెనిజులా అధ్యక్షుడిగా చావేజ్ ఎన్నికైన కాలం నుంచి ఆ దేశంపై అమెరికా కక్ష కట్టిందని అన్నారు. ప్రపంచానికి నీతులు చెప్పే అమెరికా అంతర్జాతీయ చట్టాలను కూడా తీవ్రంగా ఉల్లంఘిస్తుందని అన్నారు. భారత ప్రధాని మోడీ కూడా తనను సంతోషపరచాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ధీటుగా సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో CPI-ML లిబరేషన్ నాయకురాలు జె నాగమణి, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు కె అంజిబాబు, ఎం సత్యం, ఆర్ దుర్గాదేవి, కె సతీష్, బీసీ సంఘం నాయకులు రాయుడు మోజస్, CPM జిల్లా కమిటీ సభ్యులు మోర్తా రాజశేఖర్, కెఎస్ శ్రీనివాస్, టేకుముడి ఈశ్వరరావు, CH రమణి, పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగభద్ర సూర్యనారాయణ, జి ప్రసాద్, రూరల్ కమిటీ సభ్యులు టి రాజా, CH అజయ్, పి రామకృష్ణలతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, కె వీరబాబు, యు సత్యనారాయణ, జి భూలక్ష్మి, టి రాణి, వల్లు రాజబాబు, ఎం హరనాథ్, పి సూర్యరావు, వి చంద్రరావు, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. 150 యుద్ధ విమానాలని ప్రయోగించి కరెంటు బంద్ చేసి బాంబింగ్ చేసి ఈ దుర్మార్గమైన చర్యకి పాల్పడ్డాడు. ఈ దుర్నీతిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఐక్యరాష్ట్రసమితి నియమాలను ఉల్లంఘిస్తూ, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తూ ఒక దేశ అధ్యక్షుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఆ దేశ పౌరులు ఎన్నుకున్న అధ్యక్షుడిని ఆ రకంగా దాడి చేసి తీసుకెళ్ళిపోవడం అంటే ఆ దేశ ప్రజల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడం. దీన్ని ప్రపంచ దేశాలన్నీ, ప్రపంచ ప్రజలందరూ కూడా ఖండించాలి. తక్షణం అమెరికా సేనలు వెనుజులా నుంచి వైదొలగాలి. తక్షణం మధురో దంపతుల్ని విడుదల చేయాలి. అంతర్జాతీయ న్యాయస్థానంలో అమెరికాని దోషిగా నిలబెట్టాలి, ట్రంప్ని దోషిగా నిలబెట్టాలి. ఆ రకమైన డిమాండ్ చేయాలని చెప్పేసి మేము వామపక్షాలుగా తెలియజేస్తా ఉన్నాం. ఐక్యరాజ్యసమితి నిబంధనలు ఉల్లంఘించి, అలాగే
అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి వెనిజులా అధ్యక్షులను మదురోను మరి అమెరికా మరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌర్జన్యంగా ఆ దేశ అధ్యక్షుడిని మరి అరెస్ట్ చేయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వామపక్షాలుగా. మరి ఈ విషయంలో అంతర్జాతీయంగా మరి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి. ఈ యొక్క దురాక్రమణ అమెరికా మరి సామ్రాజ్యవాద దురాక్రమణని నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మరి ఈ దుర్చర్యను ఖండించాలి. అలాగే మన దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా మరి దానికి వ్యతిరేకంగా మరి నోరు వెత్తాలని చెప్పేసి గలం ఎత్తాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క దుర్చర్యను మరి ప్రజా సంఘాలుగా అలాగే వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈ చర్యల్ని ఖండిస్తూ ఉన్నారు. కానీ మన దేశ పాలకులకు మాత్రం చేమ కుట్టినట్టు కూడా లేదు. పైగా ఈ చర్యల్ని ఖండించడం లేదు. ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసినప్పుడు రేపు మన భారతదేశంలోకి వచ్చి నరేంద్ర మోడీని కూడా ఇక్కడ అదే రకంగా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతే బందిపోటు దొంగల్లాగా ఇక్కడ మరి భారతీయుల యొక్క స్పందన ఏంటో తెలియజేసినటువంటి సందర్భం ఉంది. నిన్ననే ట్రంప్ కూడా ఒక విషయం తెలియజేశాడు. ఏం చేద్దంటే నరేంద్ర మోడీ చర్యలు నన్ను సంతృప్తి పరిచేటట్టు లేవు, నన్ను సంతృప్తి పరచకపోతే ఏం జరుగుతుందో మోడీకి కూడా తెలుసు అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అందుచేత ప్రపంచంలో ఉన్నటువంటి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ అమెరికా యొక్క ఈ దౌర్జన్య నీతిని అందరూ కూడా ఖండించాలని, ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మరియు వామపక్షాల ఈ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ నిరసన ప్రదర్శన ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, అమెరికా సామ్రాజ్యవాదులు బయలుదేరి పక్కనే ఉన్న సోషలిస్టు దేశమైనటువంటి వెనిజులా రాజ్యం మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుని ఆయన భార్యని కూడా కిడ్నాప్ చేసి అమెరికా తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఇది ఆ సవలంబన దేశమైనటువంటి వెనిజులా అధ్యక్షుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మదురుని తీసుకెళ్ళిపోవడం వల్ల అది కేవలం వెనుకలాగే ప్రమాదం కాదు, ఇది మొత్తం ప్రపంచానికి ప్రపంచంలో ఈవేళ ఏ దేశం కూడా మరి నిజంగా ఉండే పరిస్థితి లేదు. బలవంతమైన దేశం మరి ఆయుధరీత్యా బలవంతమైన దేశం చిన్న దేశాన్ని ఈవేళ మరి ఇలాగా ఆక్రమణ చేసి ఆ దేశంలో సంపద తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటే ఏ దేశానికి రక్షణ ఉంది? వెనుకలో ఇవాళ ప్రపంచంలో ఏ రాజ్యంలో ఏ దేశంలో సంపద ఆయుధ సంపద ఉంది. ఆ ఆయుధ సంపద కోసం ఇవాళ అమెరికన్ కార్పొరేట్లు ఈ ట్రంప్ నాయకత్వంలో వచ్చి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాం. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పాటుకు సంస్థానం దినదినాభివృద్ధి కావడానికి మూలకారకులైన పిఠాపురం ఆర్యవైశ్యులకే శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం చైర్మన్ పదవిని కేటాయించాలని పిఠాపురం నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘాల వాసవి క్లబ్ నాయకులు డిమాండ్ చేశారు. పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్ వద్ద గల వాసవి కన్యకా పరమేశ్వరి సత్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కేదవరపు కృష్ణ, ఆర్యవైశ్య సంఘం నాయకుడు పైండ సత్యరామన్న, వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అధ్యక్షుడు దంగెటి సత్యనారాయణమూర్తి, బాదం శ్రీరామచంద్రమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు పిఠాపురం ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీని తమ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలని, ఈ విషయమై ఈ నెల 9న పిఠాపురం రానున్న ఆయన్ను తామంతా కలిసి విన్నవించుకుంటామని అన్నారు. సమావేశంలో కూరగాయల రఘు, దంగేటి దత్తు, ఇంబడిశెట్టి ప్రసాద్, బోడా శ్రీనివాస్, గొల్లపూడి సురేష్, కేదార్శెట్టి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సో ఆ టెంపుల్ని ఎండోమెంట్ తీసుకున్న తర్వాత అభివృద్ధి కొద్దిగా కుంటుపడింది. దాని మూలంగా మళ్ళా మా ఆర్యవైశ్యులకు ఇచ్చి ఆ సంస్థానం శ్రీపాద వల్లభ సంస్థానం అభివృద్ధి జరగాలని, మాకు చైర్మన్ పదవి కావాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుకోవడం జరిగింది. ఆయన కూడా హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎండోమెంట్ పదవి బాధ్యతలు ఇస్తున్నారో అందులో మా ఆర్యవైశ్యులకి తప్పకుండా చైర్మన్ పదవి ఇవ్వాలని మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి గుర్తు చేస్తూ 9వ తారీఖున మేము కలుస్తాము. మేము అడగకుండానే మాకు ఇచ్చిన పెద్దపేటకి
మా ఆత్మగౌరవానికి మా ఆత్మాభిమానానికి నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారికి వెంటనే పిఠాపురం 3 మండలంలో ఉన్న ఆర్వేస్లు 300 బైకులతో పైగా కూడా ఆయన్ని ఈ ర్యాలీగా చేసి ఉప్పాడ సెంటర్ లో ఆయనకి ఎన్డీఏ కూటమైన చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మా వైశ్యాస్ అందరూ మా శ్రీపాదంలోపుడి గుడి చైర్మన్ పదవి 4 కమిటీ మెంబర్లని వేయవలసిందిగా చెప్పి ఉన్నాం. సదరు పవన్ కళ్యాణ్ గారు రేపు 9వ తారీఖున పిఠాపురం వస్తున్నట్లుగా చెప్పి ఉన్నారు. మా సభ్యులందరూ కలిసి వారు చెప్పిన ప్రకారంగా ఆ చైర్మన్ పోస్ట్ మా వైశ్యాసులు వారికి ఇమ్మనమని అడుగుదామని మీ పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. వేణుగోపాల స్వామి గుడిలో గల దేవాలయానికి మంచి చైర్మన్, మంచి కార్యవర్గ సభ్యులు రావాలని కోరుకుంటున్నాను. ఈ గుడి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వల్ల మా యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మేము పాల్గొనలేకపోతున్నాము. కనుక ఈ గుడి యొక్క అభివృద్ధి చెందాలంటే తిరిగి మా వైశ్యులకి చైర్మన్ పదవి, కార్యవర్గ సభ్యుల పదవులు ఇచ్చి మళ్ళా పూర్వవైభవం వచ్చేలాగా మీరు మాకు ఈ అవకాశం ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మా వైశ్యులందరూ ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటామని మేము హామీ ఇస్తున్నాం. మన వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఉన్న స్థలం కొని శ్రీవల్లభ దత్తాయితుడిని అక్కడ పెట్టడం, అలాగే అన్నపూర్ణ సత్రం మందిరంలో అది పుట్టిన ప్లేస్ కాబట్టి అది కూడా తీసుకుని మన వైశ్యాస్ అక్కడ కూడా అభివృద్ధి చేయడం, అందులోనే అన్నదానం పెట్టడం, మా ఆర్య వయసుల ప్రముఖులతోటి చాలా భారీ ఎత్తున 1980 నుంచి బాగా అభివృద్ధి చేశారు. ఈ 10 సంవత్సరాల్లోని అది చైర్మన్ వేరే వాళ్ళకి వెళ్ళడం, దాని అభివృద్ధి కుంటపడడం వల్ల మళ్ళీ మేము పవన్ కళ్యాణ్ గారిని మా వైశ్యాస్కే ఆర్య వయసులకే చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ నెల 9న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించనున్న పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పరిశీలించారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో గల పెరేడ్ మైదానంలో గల హెలిప్యాడ్ వద్ద చేపట్టవలసిన ఏర్పాట్లపై రిజర్వ్ ఇన్స్పెక్టర్ మూర్తితో ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ చర్చించారు. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 9వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా చేపట్టవలసిన ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని అన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద చేపట్టవలసిన పనులను రిజర్వ్ ఇన్స్పెక్టర్ మూర్తితో చర్చించడం జరిగిందని అన్నారు. అనంతరం రమణీపేట మార్కెట్ వద్ద గల అన్నా క్యాంటీన్ను ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ సందర్శించారు. అన్నా క్యాంటీన్లో అల్పాహారం స్వీకరిస్తున్న ప్రజలతో ఆయన మాట్లాడి ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన ఫీడ్బ్యాక్తో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వెంట అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. దానికోసం అరేంజ్మెంట్ చేస్తున్నాము. అట్లాగే గ్రౌండ్ పడితే విధానంలో గౌరవ కలిసి వారు సహకారం చేస్తామని చెప్పారు. అక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా శానిటేషన్లో ఏ విధమైన ఈ ఆటంకం లేకుండా చేస్తున్నాము. అదేవిధంగా మన మెయిన్ రోడ్డుకి సంబంధించింది ఏదైతే కొన్ని ఫ్లెక్సీలు అవి ఉన్నాయో ప్రీ ఫ్లెక్సీ కాకినాడ కానీ గౌరవ డిప్యూటీ సీఎం గారు వారి యొక్క ఆదేశాల మేరకు చిన్న ఫ్లెక్సీస్గా అది కూడా మనం తయారు చేస్తాము. అట్లాగే ముఖ్యంగా అన్నా క్యాంటీన్కి రావడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్లో మనకి క్వాంటిటీ కూడా మనకు టచ్ చేయడం జరిగింది. క్వాంటిటీ కూడా బాగుంది. బట్ ఏంటంటే అక్కడ క్లీన్నెస్ కూడా మనం మేనేజ్ చేయమని చెప్పాము. అట్లాగే ఈ పార్క్ పెట్టాము. పార్క్లో మనకి వాటర్ బయట నుంచి వస్తున్న వాటర్ పార్క్లోకి వస్తుందని ట్రాక్లోకి వస్తుందని చెప్పారు. దాన్ని కూడా ఇప్పుడు మనం రిపేర్ చేస్తాం. ఆల్రెడీ రిపేరింగ్ జరుగుతుంది. అండర్ ది రిపేరింగ్ వర్క్ టైంలో సందర్భంగా అక్కడ వాటర్ వస్తుంది. ఇప్పుడు మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి ఇన్స్ట్రక్ట్ చేసింది, అది క్లోజ్ చేస్తారు. అదేవిధంగా అక్కడ ఏదైతే టాయిలెట్ ఉందో ఆ టాయిలెట్లో కూడా క్లీన్ చేయమని చెప్పాము. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ గ్రౌండ్లో కొన్ని బుషెస్ ఉన్నాయి. ఆ బుషెస్ అన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాము. లేబర్ డూయింగ్ దిస్ వర్క్ వాళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. ఈ బుషెస్ అంతా కూడా క్లీన్ చేసి ఎవరైతే పార్కింగ్ వచ్చినారో వారు ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ పార్కింగ్ కూడా సుందరీకరణ చేస్తున్నాము. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ఆదిత్య విద్యా సంస్థల ట్రాన్స్పోర్ట్ విభాగం ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, క్రమశిక్షణ నిబద్ధతతో పనిచేసి సంస్థకు మంచి గుర్తింపు తీసుకుని రావాలని ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల ఆదిత్య మహిళా డిగ్రీ కాలేజ్లో ఆదిత్య ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్న బస్ డ్రైవర్లకు హెల్త్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమానికి NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ తేజ అధ్యక్షత వహించగా ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ నల్లబెల్లి శేషారెడ్డి ముఖ్య అతిథిగాను, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి విశిష్ట అతిథిగాను, మెడ్కోర్ హాస్పిటల్ వైద్యులు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మెడ్కోర్ వైద్య సిబ్బంది డ్రైవర్స్కు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఇటీవల నిర్వహించిన కంటి వైద్య శిబిరాల్లో దృష్టిలోపాలు ఉన్న డ్రైవర్స్కు కళ్ళజోళ్లు డాక్టర్ శేషారెడ్డి, డాక్టర్ సుగుణారెడ్డి, ఆదిత్య ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ హెడ్ కృష్ణమూర్తిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్లు, డ్రైవర్లు, బస్ అటెండర్లు పాల్గొన్నారు. ఏదైనా ఒక రోజు పాపలు సరిగ్గా చెప్పలేకపోతే పెద్ద నష్టం ఏం కాదు. నెక్స్ట్ రోజు వచ్చి దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. దానివల్ల పిల్లవాడి జీవితాలు ఏమి పాడైపోవు. కానీ మీరు మీ యొక్క ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఒక్క సెకండ్ ఆదమరుపున్నా, ఒక్క క్షణం మీరు ఏమాత్రం పొరపాటు పొడుగు తీసినా లేదా ఎటువంటి పొరపాటు చేసినా వారి యొక్క మొత్తం ప్రాణాల మీదే చాలా రిస్క్ తీసుకోవడం అవుతుంది. వారి ప్రాణాలే కాదు, వారి కుటుంబంతో కూడా జీవితాంతం బాధపడుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. నేను చాలాసార్లు చెప్తుంటాను నా టీచర్లకి. ఏమని చెప్తుంటానంటే, మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, మీరు పిల్లలకి న్యాయం చేయాలి. పిల్లలకి న్యాయం చేయలేకపోతే పిల్లల జీవితాలు పాడైపోతాయి. అటువంటి పిల్లల జీవితాలు పాడైపోతే దానికి బాధ్యులు మీరే. కాబట్టి దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు. మీరు స్టూడెంట్స్కి ఎలాగైతే బాధ్యత వహిస్తున్నారో అంతే కదా, స్టూడెంట్స్కి ఎవరు బాధ్యత వహించాలి? టీచర్ బాధ్యత వహించాలి. వాళ్ళకి సరైన న్యాయం చేయలేకపోతే దేవుడు పైనుండి శపిస్తాడు. ఏమేమి శపిస్తాడు? మీ పిల్లలకు కూడా మీలా అసమర్థుల టీచర్లే దొరుకుగాక. నా పాయింట్ మీకు అర్థమైంది కదా. మీరు సరిగ్గా న్యాయం చేయలేదు, మీ దగ్గర శక్తి ఉండి కూడా న్యాయం చేయలేదు. చేయకపోతే వాడి పిల్లవాడి జీవితం నాశనం అయిపోతుంది. అందరికీ కూడా కళ్ళద్దాలని అందజేయడానికి ఇక్కడికి ఇచ్చేశారు. అంతేకాకుండా ఈరోజు మెడికల్ క్యాంప్ ఈరోజు మన మెడికల్ హాస్పిటల్ వారిచే నిర్వహించబడుతుంది. సో దీనిలో మనకి BP అండ్ బ్లడ్ షుగర్తో పాటు ECG కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు 2D ECO కూడా ఏర్పాటు చేయడం అడిగితే అది కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ సందర్భంగా మెడికల్ హాస్పిటల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కృష్ణమూర్తి గారు ప్లీజ్. సంస్థ తరఫున వాళ్ళందరికీ కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో వాళ్ళకి కూడా అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఈ బస్సు డ్రైవర్లు పొద్దున్నే పిల్లలను తీసుకురావడం, మళ్ళీ సాయంత్రం వాళ్ళని సేఫ్గా వాళ్ళ గమ్యానికి చేర్చడానికి సంబంధించిన కార్యక్రమంలో వాళ్ళు ఫుల్ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో వాళ్ళకున్న ఈ సమస్యలు ఏదైనా సరే మనం తెలుసుకుని దానికి అవసరమైన వైద్యాన్ని తగు రీతిలో మన PSI ద్వారా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తే కన్సల్టేషన్ ఫీజు కానీ ఆ తర్వాత ఈ టెస్ట్లకి డబ్బులు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి.
అలాగే మనం పర్టికులర్గా ఒక రోజు 2 రోజులు సెలవు కూడా పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి ఇబ్బంది లేకుండా మన యొక్క డ్రైవర్ సోదరులు, క్లీనర్ సోదరులు అందరి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన మేనేజ్మెంట్ వారు NSS ఆధ్వర్యంలో మనకి క్యాంపు ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇదన్నీ కూడా మానిటరింగ్ చేయవలసింది ఎవరు అంటే ఎవరైతే క్లీనర్ ఉన్నారో వాళ్ళు. బికాస్ బస్సులో డ్రైవ్ చేసే వాళ్ళకి ఎప్పుడు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. దయచేసి ఎవ్వరూ కూడా ఫోన్ రింగ్ అవ్వడం కానీ, రింగ్ మోడ్లో పెట్టుకోవడం కానీ, డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడడం కానీ అటువంటిది ఏది కూడా చెయ్యొద్దండి. బికాజ్ మైండ్ అనేది దానికి డైవర్ట్ అయిపోతుంది. అది ఏ కాల్, ఎమర్జెన్సీ కాలా లేకపోతే ఏ కాల్ అయినా అవ్వండొచ్చు. సో అందుకని ఎప్పుడు కూడా డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ అనేది మాత్రం పెట్టుకోవద్దు. అండ్ అలాగే ఒక్కొక్కసారి బస్సులో పిల్లలు నుంచుని ఉంటారు. నుంచుని ఉన్నప్పుడు ఏంటంటే సడన్ బ్రేక్ వేయడం వల్ల అది ఏదైతే రాడ్ ఉందో అది హిట్ చేసుకోవడం కానీ ఇటువంటివి కూడా అనుకోకుండా జరుగుతుంది. ఎందుకంటే మనం కరెక్ట్గా వెళ్ళొచ్చు, కానీ ఎదురుగుండా వచ్చే వాళ్ళు మనకు అనుకూలంగా రావాలని రూల్ ఏమి ఉండదండి. సో అందుకని ఎప్పుడు సడన్ బ్రేక్ వేస్తారో మనకు అదేం ఎక్స్పెక్ట్ చెయ్యము. సో అందుకే ఎప్పుడు కూడా స్టూడెంట్స్ నుంచుని మాత్రం అసలు మీరు చాలా స్ట్రిక్ట్గా, డిసిప్లిన్డ్గా చూడండి. స్టూడెంట్స్ అందరినీ కూడా ఖచ్చితంగా పిల్లలందరూ బస్సులో ప్రయాణించేటప్పుడు కూర్చునే ఉండాలండి. మెయిన్గా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మెయిన్గా ఈ కాలంలో షుగర్, హైపర్ టెన్షన్ అనేది చాలా కామన్గా వస్తున్నాయి. ఎందుకంటే మన అందరి ఆహార విధానం, జీవిత విధానం మారిపోయాయి. ఇంతకు ముందు అంటే కొద్దిగా కష్టం ఉండేది, వాకింగ్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు మనకి వాకింగ్ తగ్గిపోయింది. ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయి. దానివల్ల షుగర్, బీపీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇంకా ఆహార విధానం మార్చుకుంటే ఈ షుగర్లు, బీపీలు కూడా కంట్రోల్లో ఉంటాయి. మాత్రలు కూడా సరిగ్గా వేసుకోవాలి. షుగర్, బీపీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 2-3 నెలలకైనా ఒకసారి ర్యాండమ్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. మనం మాత్రలు సరిగ్గా వేసుకోవాలండి. మాత్రలు వేసుకుంటేనే మెయిన్గా మనకు షుగర్, బీపీ కంట్రోల్లో ఉంటాయి. అఖండ భారతదేశ స్థాపనకు, హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్క హైందవుడు కంకణబద్దులు కావాలని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబాలు పిలుపునిచ్చారు. కాకినాడ 50వ డివిజన్ లలితానగర్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తనూజ అండాల్ సభాధ్యక్షత వహించగా ప్రముఖ వాత్సల్య భారతి కృష్ణమాచార్యులు ముఖ్య అతిథిగా పాల్గొనగా ఆర్ఎస్ఎస్ విభాగ సంపర్క్ బులుసు జగదీష్ ముఖ్య వక్తగాను, ఆర్ఎస్ఎస్ సేవికా సమితి శారీరక ప్రముఖ భారతి మహిళా వక్తగాను పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, ఆర్ఎస్ఎస్ కాకినాడ జిల్లా కుటుంబ ప్రభిదన్ సంయోజక్ దోలపూడి పట్టాభిరామయ్యలు మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ అనే సంస్థను స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, దానిలో భాగంగా కాకినాడలో 50 హిందూ సమ్మేళనాలు నిర్వహించేందుకు సంకల్పించగా ఈరోజు లలితనగర్లో 35వ హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇది ప్రతి ఒక్క హిందువు తమ యొక్క బాధ్యతగా నిర్వహించుకోవాల్సిన సమ్మేళనమని, అఖండ భారతదేశ స్థాపనకు, హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్క హైందవుడు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యచరణ్ నాగసృజన్, వెలిశెట్టి రాజేష్, తోట కృష్ణతేజ, బందరు అజయ్, పాలక శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నాం. కాకినాడ పట్టణంలో 50 చోట్ల నిర్వహించాలన్నది ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈరోజు కాకినాడలో ఈ సమావేశం 50వ వార్డులో నిర్వహించుకుంటున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటే, భారతదేశాన్ని ఆధ్యాత్మిక రంగంలోనే కాదు, ఆర్థికంగా ముందుగా వెళ్ళినా కూడా మన ఆధ్యాత్మిక రంగంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి. 2047 భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడాలి. వికసిత్ భారత్ దేశంలో హిందూ యొక్క సత్తా ఏంటో మనం చూపించాలి. కాబట్టి భారతీయుడు కూడా చైతన్యవంతమై మన దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి హైందవ సోదరుడు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. ప్రతి పేటలోను, ప్రతి పల్లెలోను నిర్మించునే విధంగా భారతీయులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండడం కోసం సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి నినాదాన్ని ఒక్క హిందూ మతం మాత్రమే, సనాతన ధర్మం మాత్రమే చెప్పుతుంది. ఎక్కడ ప్రపంచంలో ఏ ధర్మం కూడా సర్వే జన సుఖినో భవంతు అనే మాటని చెప్పడం లేదు. ఆ ధర్మాన్ని
కాపాడడం కోసం ప్రతి ఒక్కరు కూడా పునరంకితం కావాలి. భారతదేశం విశ్వగురువుగా మరలా మనం చూడాలి. అఖండ భారతాన్ని మనం నిర్మించగలగాలి. ఆ పరిస్థితి రావాలి అంటే హిందువులందరూ సంఘటనగా ఉండాలి, సమైక్యంగా ఉండాలి, సమిష్టిగా ఉండాలి. కులాలను పక్కన పెట్టాలి. కులం మాత్రం గడప లోపలే కులం, గడప దాటితే హిందువులు అనే నినాదంతో మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మనకి ఎదురు లేదు, ఎదురిచ్చేవారు ఉండదు. మన ధర్మం సజీవంగా ఉన్నంతకాలం ప్రపంచం మన వంక చూస్తుంది. జై శ్రీరామ్. అన్నిటికీ ఏదో ఒక మంచి ఇదే ఉంటుంది. దాన్ని తెలియకుండానే మనం మన డైలీ హ్యాబిట్స్లో అలవాటు చేసుకుంటున్నాం. కనుక మానసికంగా ప్రశాంతమైన ఇప్పుడు ఒక యోగా కూడా హిందూయిజం నుంచే ఆ యోగా పుట్టింది. ఇంకేదంటే ఒక తపస్సు అని ఇవన్నీ ఆ ఏన్షియంట్ నుంచి పుట్టిందే యోగా. ఇలాంటివన్నీ ప్రాక్టీసెస్ మంచిది. మానవతానికి రిలిజియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంచేతంటే రిలిజియన్ అన్నది మనం తీసుకోకపోతే మనిషి ఎటో వెళ్ళిపోతూ ఉంటారు, ఏ రిలిజియన్ అని సరే. అందులో భాగంగా హిందూయిజంకి ఏంటంటే ఏన్షియంట్గా ఒక హిస్టరీ ఉంది, సైంటిఫిక్గా ఒక హిస్టరీ ఉంది. కనుక ఇలాంటి హిందూయిజంలో ఉన్న పద్ధతులని ప్రచారం చేస్తాం మంచిదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమకున్న దాంట్లో కొంత నిరుపేద విద్యార్థులకు వెచ్చించి సహాయపడాలని పిఠాపురం శ్రీ రామదత్త సాయి పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి, పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ పిలుపునిచ్చారు. శ్రీరామ దత్తసాయి పీఠం ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణం రాధారపేటలో ఉన్న సిపిఎం స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్, స్టేషనరీ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి, బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చిమల్ల జ్యోతి అప్పలరాజు, కౌన్సిలర్ పెద్దపాటి రాజేష్, స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొంతకాలంగా దత్తసాయి పీఠం ఆధ్వర్యంలో సిపిఎం స్కూల్కు కల్పిస్తున్న సౌకర్యాలపై పలువురు ప్రసంగిస్తూ పీఠం నిర్వాహకునిపై ప్రశంసలు కురిపించారు. అనంతరం విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా యూనిఫామ్, స్టేషనరీ, షూస్ అందజేశారు. ఈ సందర్భంగా పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతిని, బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణను, విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ సింగం ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు వంశీ, సీకోటి యేసు, స్కూల్ కమిటీ చైర్పర్సన్ మంగా, వైస్ చైర్పర్సన్ అర్చన, సురేష్, బాబీ, దానం, కమలారాణి తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇందులో బాగా చదువుకునే పిల్లలు, ఎవరైనా వెనకబడిన పిల్లలు ఉంటే వాళ్ళని ఎవరైనా చూడండి, వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొస్తారని సత్యనారాయణ గారు అంటాం. ఆ విధంగానే ఇవాళ కూడా అదే పిల్లలకి మరి బట్టలు కానీ, స్కూల్స్ కానీ, బుక్స్ కానీ, పేస్టులు కానీ ఏవి అవసరమైతే ఆ అవసరాలన్నీ కూడా ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు. అందరికీ కూడా మీ అందరికీ కూడా మరి బాగా చదివి బాగా స్కూల్కి మంచి పేరు తేవాలి. ఈ ఎవరైతే మీ అందరికీ కూడా సహకారం చేస్తున్నారో ఆయనకి మంచి పేరు తేవాలి. మరి మీరు అందరూ ఇంకా సమాజం లేదా సొసైటీ సుభిక్షంగా ఉందంటే ఇటువంటి సేవా తత్పర హృదయులు, మరి మానవ సేవే మాధవ సేవగా భావించే వ్యక్తులు ఉండడం బట్టి. అలాగే మన రథాలపేటలో ఉన్న కొంతమంది పెద్దలు, అలాగే స్కూళ్ళలో చదువుకుని వెళ్ళిన వారు కూడా కొంతగా వారు కూడా సహాయం చేస్తూ ఉన్నారు. ఈ స్కూల్స్ అన్ని ఇలా జరగడం కూడా వారి సహాయం కూడా ఉందండి. ముఖ్యంగా వీరు కూడా ఒక 1 month క్రితం ఇక్కడికి రావడం, ఇవన్నీ ఫిల్ చేయడం, అలాగే మొక్కలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మాస్టర్ చెప్పారు కదా, అప్పుడు ఇప్పుడు ఏం చెప్పారంటే ఆ రోజు మాస్టర్ మేమందరం ఉన్నప్పుడు ఇంకా ఎవరికైనా పిల్లలకి స్కూల్ డ్రెస్సులు కానీ, షూస్ కానీ ఏమైనా అవసరం ఉందేమో, వారి బుక్స్ కానీ ఏదైనా మీరు చెప్తే మేము చేస్తామండి అని చెప్పారు. వారు ఇచ్చిన మాట ప్రకారంగా 1 month లోనే వారు చేయడం నిజంగా వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి. పిఠాపురంలోనే నియోజకవర్గ పరంగా అంటే మనకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనాథ పిల్లలకి ఆయన జీతాన్ని అంతా కూడా ఆయన పదవిలో ఉన్నంతసేపు కూడా ఆ పిల్లలకి ఇవ్వాలి, చదివించాలి అని చెప్పని ఒక మంచి సంకల్పాన్ని తీసుకుని నియోజకవర్గ పరంగా మొట్టమొదటి ఒక రోల్ మోడల్ ఇచ్చేదంటే అలాగా చేయగలగడం. ఆయనకి వచ్చేటువంటి జీతం మొత్తం అనాథ పిల్లలకి ఇవాళ ఇవ్వడం అన్నది మన పిఠాపురం నియోజకవర్గం నుంచి మొదలైంది. ఇదే సంస్కృతి మన ఇక్కడ ఉన్నటువంటి
అనేక సంస్థలు ఉన్నాయి. లయన్స్ క్లబ్ ఉంది, రోటరీ క్లబ్ ఉంది, అనేక సంస్థానాలతో కూడినటువంటి సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా పిల్లలకి వారు చేయగలిగేటువంటి సహకారాన్ని ఇస్తే మన పిల్లల వృద్ధిలోకి వచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకి మీరు భరోసా ఇచ్చేటువంటి సంస్థలుగా మిగులుతారని చెప్పని తెలియజేసుకుంటూ, మీకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ ఇస్తుంది. నిజం చెప్పాలంటే ఆ పిల్లలకి ఇచ్చే డబ్బులు వాళ్ళకే ఖర్చు పెడితే మీరు సంపాదించి ఖర్చు పెట్టకపోయినా కూడా ఆ ప్రభుత్వం ఇచ్చేది ఏదన్నా సేవా సంస్థలు సాయం చేసేది వాళ్ళని పర్ఫెక్ట్గా చదివించుకుంటే రేపు పొద్దుట మంచి ప్రయోజకులు అవుతారు. ఒకటండి, ఇదంటే ఇంటి దగ్గర నుంచి మీరు పంపించడం శుభ్రంగా, అతి శుభ్రంగా, మామూలుగా కాదు. ఒక ఆఫీసర్ బిడ్డలు ఎలా వస్తారో అలాగే మీరు తయారు చేసి పంపిస్తే ఎంతో పెద్ద ఖర్చుతో కూడుకున్న చిన్నపిల్లలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చిన్న స్కూలు, తల్లిదండ్రులు కూడా చెప్పే విషయం. పిల్లల్ని ఎంత బాగా చదివించుకుంటే స్కూల్ మనం పెద్ద పెద్ద స్కూల్లో చదివించావా, కార్పొరేట్ స్కూల్లో చదివించావా, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించావా అన్నది ఇది కాదు. వాళ్ళ 10 ఏళ్ళు వచ్చే వరకు జాగ్రత్తగా చదివింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణ అమలు చేసి కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన పేద కాపులకు రుణాలు మంజూరు చేయాలని కాపు సద్భావన సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ డిమాండ్ చేశారు. విజయవాడలో కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ అధ్యక్షతన కాపు జేఏసీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో కాపు సద్భావన సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ యేసుదాస్ ఎజెండాలోని అంశాలను కాపు జేఏసీ నాయకులతో సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను తక్షణ అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు అజ్జి రామకృష్ణ, అడప నాగేంద్ర, అమ్మ శ్రీనివాస్, సిద్ధు నూకరాజు, చిట్టిబాబు, సిద్ధు సన్యాసరావు, కేసరపు సత్యనారాయణ, జంక్షన్ బాబ్జీ, కాపు జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ సర్వ హక్కులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి కర్ణాటకలో మరి అప్పుడు చేయలేదు కానీ 15% ఇచ్చింది. ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఎందుకు ఓట్లు తెలియనప్పుడు సంగతి ముస్లిం నిర్వహించి ఇప్పుడు 20 ఏళ్ళు అయింది, మళ్ళీ కొనసాగుతూనే ఉంది. అదేదో తీసేది ఓట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టేట్ తెచ్చుకొని వాళ్ళు ఉపయోగించుకుంటున్నాను. నేనేమంటానంటే ఈ ప్రభుత్వానికి కాపులు నిధులైతే బీసీలు అయిపోతుంది కనుక ఇచ్చిన 5% అన్నా మనం ఒకరిని పట్టుకొని మనందరం కలిసి మరి సారా సతీష్ బాబు చెప్పాడు తీసుకెళ్తానని నాగేంద్ర కూడా చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఈ 10% ఈ 3,000 కోట్లు ఇమీడియట్గా రిలీజ్ చేస్తే బాగుంటుంది నా. జిల్లాలో క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎప్పుడూ ముందు ఉంటుందని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ శాంతినగర్లో గల రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుజనాపల్లి క్రికెట్ టీం క్రీడాకారులకు కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, ఫౌండేషన్ సభ్యుడు సత్యబాబు, చార్లీ, మురళి, రమేష్, సుధీర్లు గురుజనాపల్లి క్రికెట్ టీం కిట్ అందజేశారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ గురుజనాపల్లి క్రికెట్ టీం క్రికెట్ కిట్ కోరారని వారికి ఫౌండేషన్ తరపున కిట్ను అందించినట్లు చెప్పారు. గురుజనాపల్లి టీం సభ్యుడు రాజేష్ మాట్లాడుతూ క్రికెట్ ప్రాక్టీస్ కిట్ లేక ఇబ్బందులు పడుతున్నామని, దానిని సానా సతీష్ బాబు ఫౌండేషన్ దృష్టికి తీసుకుని తక్షణం స్పందించి తమ టీంకు క్రికెట్ కిట్ అందించిన చైర్మన్ తలాటం హరీష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురుజనాపల్లి టీం సభ్యులు పబ్బిడి రాజేష్, గోవిందరాజు, మణికంఠ, సోమేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా హరీష్ గారికి కాల్ చేసి సానా సతీష్ బాబు ద్వారా కొన్ని కిట్టు ఏమైనా అడుగుదాం చేస్తే వెంటనే స్పందించి మాకు లేని ఐటమ్స్ ఏమైతే ఉన్నాయి మొత్తం హెల్మెట్, 2 బ్యాటింగ్ గ్లోవ్స్, కీపింగ్ గ్లోవ్స్, ఇన్నర్స్, బ్యాటింగ్ ప్యాడ్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము స్ఫూర్తిగా తీసుకుని బాగా గేమ్ ఆడి ఆయనకి ప్రూవ్ చేస్తామని ఇలా కప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇవి మాకు సహకరించి ఇవన్నీ ఇచ్చినందుకు సానా సతీష్ బాబు గారికి, అలాగే తలాటం హరీష్ గారికి, అలాగే మొత్తం ఈ ఫౌండేషన్లో ఉన్న వ్యక్తులందరికీ దీన్ని సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
చీడిగలో పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ జిరాంజీ గ్రామ సభకు ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి నాయకుల అధికారులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం గ్రామస్తుల నుంచి వినతులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటలక్ష్మి, ఈవో ఎం వరలక్ష్మి, కూటమి నాయకులు బి అనుబాబు, పెంకె శ్రీనివాస్ బాబా, చప్పిడి వెంకటేశ్వరరావు, కరెడ్ల గోవిందు, పొన్నగంట మహేష్, నొలుకొర్తి వెంకటేశ్వరరావు, పితాని అప్పన్న, గీసాల శ్రీనివాసరావు, అడప రామకృష్ణ, ఎంపీపీ అనంతలక్ష్మి, మొసయ్య, సచివాలయ పంచాయతీ కార్యాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు ఎంత, మా పవన్ కళ్యాణ్ గారు ఎంత, మా మోడీ గారు ఎంత మాట్లాడుకుని వెళ్ళిపోవడం కాదు. మీకే కావాలని కూడా మేము అడిగాము. పేదలో అలాగే ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు ఈ మీటింగ్ వరకు పూర్తి చేసాం. నియోజకవర్గాన్ని ఎప్పుడు చూసినా నేను వారింటికి ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు జన సమూహం అలాగా వస్తూ ఉంటుంది. వారి యొక్క వినతులు ఇస్తూ ఉంటారు. ఆయన అక్కడికక్కడే పరిష్కారం చేయడానికి కూడా అంత దృష్టి పెట్టి మనసు పెట్టి చేసే నాయకుడిని ఎన్నుకున్నందుకు రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ తీర్పులందరికీ తీసుకోవడం. కారులో ఆయనతో పాటు వస్తున్నప్పుడు నేనేదో చెప్తామని చూస్తే ఒక్క వర్షం కూడా ఖాళీ లేదు. ధనుర్మాస సంక్లిష్టహార చతుర్థి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో చతుర్థి ఉపాసకులు నగర సంకీర్తన నిర్వహించి 24వ చతుర్థి మాసోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ ఓం ఘం గణపతయ నమః నామస్మరణలతో ప్రతిమను ఊరేగించి నవగ్రహ సమిధలతో గణపతి హోమం నిర్వహించారు. హోమగుండం ద్వారా హవిస్సులు అందించారు. కలశ స్థాపన, నవగ్రహ పూజ, శివాభిషేకం, లక్ష్మీనారాయణ పార్వతీ పరమేశ్వర అర్చనలు పూర్తి చేసి గణపతి సహస్రనామ పారాయణతో పూర్ణాహుతి అందించారు. రాత్రి 6:30 చంద్రునికి ఆఘ్యం సమర్పించి జ్వాలాతోరణం దర్శించి ఉపవాస దీక్షలు విరమిస్తారని, బుధవారం ఉదయం స్వయం పాకం సమర్పించి అన్న సమారాధనలో పాల్గొంటారని పీఠం తెలియజేసింది. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ 7వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు కాకినాడ సముద్ర తీరంలో సముద్రునికి విష్ణుహారతిగా విష్ణు సహస్రనామ పారాయణ పూజలతో కుంభహారతి ఇవ్వడం పీఠం సాంప్రదాయంగా జరుగుతుందని తెలియజేశారు. ప్రకృతి విపత్తులో బెడద లేకుండా లోక కళ్యాణార్థం సముద్రానికి కుంభహారతి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి ఏటా కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీవారి భక్త సమాజం సభ్యులు పాల్గొని శ్రీవారి పాదాల వద్ద దీపోత్సవం కొనసాగించారు. దీపాలంకరణ సేవని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాలకు నిర్వహించుకుని నిత్య గణపతి హోమంలో భాగంగా ఈ రోజున 37వ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈ రోజున స్వామి వారి యొక్క ప్రసాదంతో వారు తరలి వెళ్తా ఉన్నారు. సాయంత్రం 6:30 గంటల నిమిషాలకి ఇక్కడ చంద్రుడికి ఆర్గించి జ్వాలతోరణం దర్శించి ఉపవాస దీక్షలు విరమిస్తారు. వీరందరికీ కూడా భోగి గణపతి పీఠంలో రేపు వారికి భిక్ష ఏర్పాటు జరుగుతుంది. ప్రత్యేకించి భోగి గణపతి పీఠం 18వ సంవత్సరం సందర్భంగా ప్రతి ఏడాది సంప్రదాయంగా చేసేటువంటి కుంభహారతి అంటే అత్రేశ్వరాన్ని తయారు చేసి మట్టి కుండలో చేర్చి దాని మీద ఆవు నెయ్యి ఒత్తులు వేసి విష్ణు సహస్రనామ పారాయణంతో సముద్రుడికి విష్ణుహారతిగా కుంభహారతి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతి ఏడాది సంప్రదాయంగా జరుగుతుంది. ఈ ఏడాది 7వ తేదీన బుధవారం నాడు సముద్ర తీరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ చతుర్థ ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లి ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్కడే కార్తీక ధనుర్మాస సమారాధనగా భోజనాల కార్యక్రమం చేసుకుని తిరిగి గణపతి పీఠానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ 18వ సంవత్సరం సందర్భంగా జనవరి 14వ తేదీన భోగి పండుగ సందర్భంగా 18వ వార్షికంగా భారీ అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా ఉదయం ఆవు పిడకలతో భోగి మంట, అదేవిధంగా ఉదయం 9 గంటల వరకు కూడా 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు పోసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 15వ తేదీన మకర సంక్రాంతి నాడు అయ్యప్ప స్వామి వారికి సాయంత్రం 6 గంటలకి పరిహారతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులని భోగి గణపతి పీఠం స్వాగతిస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ వసతి గృహాలను ప్రైవేటు హాస్టళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తాం.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. ఫిబ్రవరిలో కాకినాడ వేదికగా సిపిఐ రాష్ట్ర సభలు. వివరాలను వెల్లడించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మధు. అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం నశించాలి. వామపక్ష పార్టీ నేతల డిమాండ్. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.